హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆఖరి పోరాటం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆఖరి పోరాటం నవల ఆడియో 14వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విజయదశమి నాడు వచ్చే భక్తకోటి కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 2 లక్షల మంది వస్తారని అంచనా. అంతా హడావిడిగా ఉంది. షిప్ దీవి దగ్గర బయలుదేరబోతోంది. ఘాట్గెట్ మిసైల్ రాజధానిలో పేలగానే, పవిత్ర క్షేత్రాల్లో విస్ఫోటనం జరగగానే దాని ప్రభావం మిలిటరీలో ఎంతమంది అధికారుల మీద ఉంటుంది? ఒక మతస్థుల్లో అస్థిరత్వం దీనికెంత దోహదం చేస్తుంది అన్న ఎత్తుగడ తాలూకా ఆలోచనలో ఉన్నాడు స్వామి. సరిగ్గా అదే సమయానికి పరమేశ్వరం హడావిడిగా వచ్చాడు లోనికి. స్వామి ఆనందంగా, రా పరమేశ్వరం రా, ఇదిగో 200 టెలిగ్రాములు కోడ్లో వచ్చాయి చూడు అన్నాడు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపే టెలిగ్రామ్లవి. కమాండోలు దేశపు వివిధ ప్రాంతాలకు చేరుకున్నామని, రెడీగా ఉన్నామని తెలిపే టెలిగ్రామ్లవి. ఇక్కడ స్వామి ఏ మతస్థులనైతే ఉద్దేశించి మాట్లాడాడో అదే మతస్థుల్ని మూకుమ్మడిగా వేర్వేరు రాష్ట్రాల్లో చంపి అస్థిరతా భావాన్ని కల్పించడం కోసం ఈ ఉగ్రవాదులు వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. స్వామి తాలూకా ఆనందాన్ని పరమేశ్వరం గుర్తించలేదు. ప్రమాదం జరిగిపోయింది, సూర్యారావు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నాడు. స్వామి భురుకుటి ముడిపడింది. ఏమని అడిగాడు. మొత్తం అంతా, ఏ విదేశీ బ్యాంకుల్లో మనకు ఎంత ఉన్నది, గోల్డెన్ ఐలాండ్లో జరుగుతున్న కార్యకలాపాలు, రేపటి ఉపన్యాసం ఉద్దేశమేంటి, జపాన్ నుంచి రాబోతున్న షిప్ గురించి అన్నాడు పరమేశ్వరం. స్టాప్ ఇట్ అరిచాడు స్వామి. అసలు ఇదంతా ఎలా జరిగింది? సూర్యారావు ఎందుకిలా చేశాడు? ఆవేశంతో వణికిపోతున్నాడు స్వామి. అతడంతలా కదిలిపోవడం ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ప్రళయకాల యముళ్లా ఉన్నాడు. సూర్యారావు సంతకం పెట్టడానికి ఒకరోజు ఆలస్యం చేశాడు. దాంతో మనకి కోపం వచ్చినట్టు అతడికి భ్రమ కలిగించాడు విహారి. తర్వాత ఒక అమ్మాయిని పంపి అతడి పదవి పోగొట్టించాడు. ఆ అమ్మాయిని పంపింది మనమే అని అనుమానం వచ్చేలా చేశాడు. దాంతో సూర్యారావు రెచ్చిపోయి అంతా చెప్పేశాడు. ఇప్పుడు మరేం చెయ్యాలి? స్వామి పెదాలు ఆవేశంతో వణుకుతున్నాయి. మొహం కందగడ్డలా తయారైంది. వానపాము అనుకున్న విహారి చూస్తుండగానే దుప్పట్లో మిన్నాగయ్యాడు. అది ఇరిటేషన్. పరమేశ్వరం ఆలోచిస్తున్నాడు. తెలివితేటలు, ఎత్తులకు పై ఎత్తులు అన్నీ పరమేశ్వరానికి సంబంధించిన విభాగం. రేపటి పేపర్లలో ఇదంతా వస్తుంది. రాకుండా చెయ్యాలి. వీలైతే నగరంలో ఉన్న అన్ని వార్తా సంస్థల మీద ఒకేసారి దాడి జరపాలి. మనవంటూ 2 పత్రికలు ఎలాగూ ఉన్నాయి. మన గురించి ఎవరో ఎక్స్ మినిస్టర్ చెప్తే అన్నీ వేసెయ్యరు. రుజువులు కూడా ఇచ్చి ఉంటాడు. ఆ రుజువులేంటో తెలుసుకోవాలి. వాటిని వార్తా సంస్థల నుంచి వెనక్కి తిరిగి సంపాదించాలి. కావలిస్తే మారణహోమం చేసైనా సరే ఆ పావుల్ని నాశనం చెయ్యాలి. అదంతా ఈ రాత్రికే జరగాలి. 1-2 చిన్న పేపర్లు ప్రచురించిన పెద్ద పత్రికల్ని కంట్రోల్ చెయ్యాలి. సూర్యారావు నోరు శాశ్వతంగా మూసెయ్యాలి. పరమేశ్వరం కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ చెప్పుకుపోతున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల్లో బాగా నమ్మకం పెంచుకోవాలి. దీనికోసం వీలైతే విజయదశమి నాడు ప్రజల ముందు అగ్ని ప్రక్షాళనం జరిగేలా చేసుకోవాలి. అగ్ని ప్రక్షాళనమా? మన జాతికి, మన మతానికి జరుగుతున్న అన్యాయానికి ప్రతీకగా ఆ రోజు మీరు అగ్నిలో ప్రవేశించి అగ్నిలో స్నానం చేసి బయటకొస్తారు. చాలా సింపుల్గా యజ్ఞవేదిక మీద విశాలమైన మంట ఏర్పాటు చేసి మధ్యలో కృత్రిమమైన రెడ్ ప్యూమ్ సృష్టించి మీరు లోపల 1-2 నిమిషాలుండి రావచ్చు. చూసే అనంతకోటి ప్రజలకు మీరు తన కోసం అగ్ని ప్రవేశం చేసి వచ్చినట్టే భ్రమ కలుగుతుంది. క్రింద నుంచి ఆ ఏర్పాట్లు నేను చేయిస్తాను. దాంతో భారతదేశమంతా మీ ఖ్యాతి రెట్టింపవుతుంది. మీరు దివ్య పురుషుడిగా అవతారమెత్తుతారు. మిలిటరీని చెప్పు చేతల్లో తీసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నాడు పరమేశ్వరం. స్వామి సంతృప్తి చెందాడు. గుడ్, ఈ ఏర్పాట్లన్నీ నువ్వు చెయ్యి అంటూ లేచాడు. నేనిప్పుడే ఆస్పత్రికి మన మనుషుల్ని విలేకరుల రూపంలో పంపిస్తాను. ఇంకో గంటలో సమావేశం ఉంది. సూర్యారావు విలేకరులని ఆహ్వానించాడు. రామ్లాల్ ఎక్కడున్నాడు? ఇటువంటి సమయంలో మాయమయ్యాడేంటి? ఇంట్లో కనుక్కున్నాను. 2 రోజుల నుంచి ఇంటికి కూడా రాలేదట. అతడి భార్య చెప్పింది. ఈ గొడవలో నీ కొడుక్కు ప్రమాదం ఏర్పడకుండా చూడు. నాకతడు ప్రాణాలతో కావాలి. అతడు మామూలుగా మరణించడం నాకిష్టం లేదు అన్నాడు స్వామి. పరమేశ్వరం తలూపి అక్కడి నుంచి వెళ్లడానికి సంసిద్ధుడయ్యాడు. అన్నట్టు ఇదెలా జరిగింది? హఠాత్తుగా స్వామి అన్నాడు. పరమేశ్వరం ఆగాడు. సూర్యారావుకి కేవలం మన ఆర్థికపరమైన విషయాలు మాత్రమే తెలుసు. టెర్రరిజం గురించి అన్ని వివరాలు తెలియవు. సూర్యారావుకి
గోల్డెన్ బీచ్ గురించిన వివరాలు వగైరా తెలియవు. ఇంత వివరంగా బయటపడ్డాయంటే తమలో అతి ముఖ్యమైన వ్యక్తి అవతలి పక్షానికి చేరవేసి ఉండాలి. అతనెవరు? ఎవరు? రాత్రి 11 అయింది. రామ్లాల్ నిద్రపోవడం లేదు. అతడికి భార్యా పిల్లలు కూడా గుర్తు రావడం లేదు. ఆ వేడి తగ్గిపోయింది. తన ప్రాణాల గురించిన సమస్య ఎక్కువయింది. ఒకప్పుడైతే ప్రపంచం మొత్తం ఎదురైనా భయపడేవాడు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కదల్లేడు. ఆపరేషన్ పోస్ట్ పోన్ అయింది. ఆ టెన్షన్లో ఆపరేషన్ వద్దని డాక్టర్ దయానంద కృష్ణమూర్తి అన్నారు. మార్చురీలో భార్యాబిడ్డలు అలాగే ఉన్నారు శవాలై. ఇంకొక 3 రోజుల్లో స్వామి నిర్వీర్యమైపోతాడని, ఆ తర్వాత భయం ఉండదని విహారి చెప్పాడు. కొన్ని రోజుల పాటు అజ్ఞాతవాసం తప్పదు అన్నాడు. కానీ స్వామి ఎంత పవర్ఫుల్ మనిషో రామ్లాల్కి తెలుసు. విహారి లాంటివాడు అతన్ని ఎదుర్కోలేడు. ఆపరేషన్ అవగానే జాగ్రత్తగా తన డబ్బు తీసేసుకుని ఏదైనా విదేశానికి పారిపోవాలి. విహారి చెప్పిన దానిలో కొంతవరకు నిజం ఉంది. తనకు చాలా రహస్యాలు తెలుసునని వాళ్లకు తెలుసు. బ్రతకనివ్వరు. ఈ లోపులో విహారి చెప్పినట్టు స్వామి అణగారిపోతే అసలు గొడవే లేదు. అదృష్టవశాత్తు తన దగ్గర జీవితాంతం ఏ కష్టమూ లేకుండా బ్రతికేటంత డబ్బు ఉంది. ఆలోచిస్తూనే కళ్ళు మూసుకున్నాడు. 12 అయింది. దూరంగా గడియారం గంట కొడుతూ ఉండగా తలుపు దగ్గర చప్పుడైంది. రామ్లాల్ చెవులు రిక్కించి విన్నాడు. మళ్లీ చప్పుడైంది. అతడి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. చప్పున లేచి కూర్చున్నాడు. తను ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఉన్న విషయం రహస్యంగా ఉంచుతానన్నాడు విహారి. కాని అది సాధ్యం కాని పని. స్వామి ఎలాగో పట్టుకోగలడు. బట్టల్ని తీసుకొచ్చే ట్రాలీలో తను వెళ్లి ఒక మనిషిని చంపాడు. ఇప్పుడు తనని చంపడానికి ఎవరొస్తున్నారు? బయట ఏదో లాగిన శబ్దం. డ్యూటీ నర్సు ఎక్కడుందో తెలియడం లేదు. అతడి మొహం మీద చెమట జుట్టులో నుంచి ధారాపాతంగా కారుతోంది. మృత్యువు తలుపు దగ్గర నిలబడినట్టు ఉంది. అతడికేం చెయ్యాలో తోచలేదు. అంతలో శబ్దం మరింత ఎక్కువైంది. మరింత దగ్గరగా వచ్చింది. అతడు లేచి నిలబడ్డాడు. పక్కనే టేబుల్ మీద ఉన్న సీసా చేతిలోకి తీసుకున్నాడు. శబ్దం కాకుండా గుమ్మం దగ్గరకు వచ్చి బయటకు తలపెట్టి చూశాడు. వరండా ఖాళీగా ఉంది. దూరంగా ఒక మూల నర్సు టేబుల్ మీద తలపెట్టి నిద్రపోతోంది. మళ్లీ ఏదో లాగిన చప్పుడు. అతడు కిందికి చూశాడు. బెదిరిపోయిన ఎలుక లాగుతున్న డబ్బా మూతని వదిలేసి పరిగెత్తింది. ఒక్కసారి భారంగా విశ్వసించి మొహం తుడుచుకోబోయి తన భయానికి తనే నవ్వుకోబోతూ ఏదో స్ఫురించినట్టు స్తబ్దుడయ్యాడు. తను నడిచి వచ్చాడు. అతడు చప్పున తన కాళ్లవైపు చూసుకున్నాడు. బ్యాండేజీలు అలాగే ఉన్నాయి. ఒక ఉక్కు మనిషి సినిమాలో నిలబడ్డట్టు ఉన్నాడు. అతడి కాళ్ళు 2 బలంగా నేలకేసి కొట్టి చూశాడు. కాస్త నొప్పిగా అనిపించిన మాట వాస్తవమే. కాని కాళ్ళు స్వాధీనంలోనే ఉన్నాయి. వెళ్లి మంచం మీద కూర్చుని పాదాలను స్పృశించాడు. బ్యాండేజీలో నుంచి బయటకొచ్చిన పాదాలు తెల్లగా కనబడుతున్నాయి. కాని స్పర్శ తెలుస్తోంది. ఒక నిశ్చయానికి వచ్చినట్టు అతడు కాళ్ళు పక్క మీద చాపి బ్యాండేజీ విప్పడం మొదలుపెట్టాడు. 5 నిమిషాలయ్యేసరికి కాళ్ళు 2 బయటపడ్డాయి. మామూలుగా ఉన్నాయి. కారు ఎక్కిన చోట ఎర్రగా కమిలింది. కనీసం ఫ్రాక్చర్ కూడా లేదు. మారుతి కారు. అయినా భయంతో స్పృహ తప్పి ఉంటుంది. వెనక వచ్చిన ప్రవళిక క్లోరోఫామ్తో అతడు మిగతా ఆలోచించలేదు. పరిగెత్తాడు. గదిలో నుంచి బయటకొచ్చి వరండాలో శబ్దం కాకుండా నడిచి బయటపడ్డాడు. ఆస్పత్రి నిద్రలో ఉంది. దూరంగా విసిరేసినట్టు బ్లాక్లున్నాయి. 5 నిమిషాల్లో ఇల్లు చేరుకున్నాడు. అక్కడ జీపు ఉంది. వెంటనే స్వామి దగ్గరకు వెళ్లాలనుకున్నాడు. పోయాయనుకున్న కాళ్లు తిరిగి రావడంతో అతడి గుండెల నిండా ఆనందం నిండి అది యోచనాశక్తిని కోల్పోయింది. తన నుంచి రహస్యాలు రాబట్టాక విహారీక తన కాళ్ల గురించి పట్టించుకోలేదన్న విషయం రామ్లాల్ గుర్తించలేదు. తన వాళ్లని కలుసుకోవడానికి తొందరపడుతున్నాడు. ఇంటి ముందు తాళం వేసిలేదు. తనింట్లో ఇంత అర్ధరాత్రి ఎవరున్నారు అని ఆశ్చర్యపోతూ తలుపు కొట్టాడు. అతని భార్య తలుపు తీసింది. తను చేసే పనులు చాలా వరకు స్వామికి తెలుస్తూనే ఉంటాయని విహారికి తెలుసు. అందులోనూ సూర్యారావు లాంటి మినిస్టర్ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే అది స్వామికి క్షణాల్లో తెలుస్తుంది. విలేకరుల రూపంలోనే ఒక టెర్రరిస్టు సమావేశం మధ్యలో సూర్యారావుని కాల్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందువల్ల సూర్యారావు పత్రికకి ఇవ్వవలసిన స్టేట్మెంట్లని 2 వేర్వేరు సెట్లు చేయించాడు. ఒక దాంట్లో కేవలం ఆరోపణలే ఉన్నాయి. అవి విలేకరులకు అందచేశాడు. విహారి ఊహించిన విధంగానే ఆ సెట్టు క్షణాల్లో పరమేశ్వరానికి చేరింది.
అందులో అపాయకరమైన విషయాలేమీ లేవు. పరమేశ్వరం జాగ్రత్తగా దాన్ని పరిశీలించాడు. ఆ ఆరోపణలు పేపర్లో వచ్చినా స్వామికొచ్చే ప్రమాదం ఏమీ లేదన్న నిర్ణయానికొచ్చాడు. సూర్యారావు ఇటువంటి తేలికైన స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం అతడు ఊహించగలిగాడు. స్వామి హీన చరిత్రలో సగం పైగా సూర్యారావుకి భాగం ఉంది. స్వామి గురించి బయటపడితే సూర్యారావు చరిత్ర కూడా సమాప్తమవుతుంది. అందువల్ల సూర్యారావు భయపడ్డాడేమో అనుకున్నాడు. కేవలం ఒక రాయి విసిరి చూద్దాం, తగిలితే తగులుతుందని సూర్యారావు ఈ విధంగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడని, తనకు కూడా అపాయం జరిగేలా ఏ పని చెయ్యడని భావించాడు. సూర్యారావు లాంటి వాళ్లు తాము జారిపోవడం ప్రారంభిస్తే అవతలి వాళ్లను కూడా లోయలోకి లాగుతారని ఊహించలేకపోయాడు. సమావేశంలో మొదటి స్టేట్మెంట్ విలేకరులకిచ్చాక విహారి ముఖ్యమైన పత్రికల ప్రధాన సంపాదకుల్ని కలుసుకుని రెండో స్టేట్మెంట్ రుజువులతో సహా అందచేశాడు. ప్రచురణ పూర్తయ్యే వరకు ఈ దశాబ్దపు అత్యంత సెన్సేషనల్ వార్తని అత్యంత రహస్యంగా ఉంచడానికి ఏర్పాట్లు జరిగాయి. ప్రచురణ సంగతి పరమేశ్వరానికి తెలిసింది. తన చేతికందిన సెట్లే ప్రచురితమవుతున్నాయనుకున్నాడు. ప్రమాదం లేదు కాబట్టి దాన్ని గురించి పట్టించుకోలేదు. ఎంత మేధావి అయినా ఎక్కడో ఒకచోట తప్పు చేస్తాడు. రామ్లాల్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. అతడికి క్రమక్రమంగా జరిగింది అర్థమైంది. చివరిగా ఒక్క అనుమానం మాత్రం మిగిలింది. నిన్న ప్రొద్దున ఎక్కడున్నారు అని అడిగాడు. భోజనం పూర్తి చేయగానే అందరికీ ఏదో మత్తు ఆవరించినట్టయిందని, మెలకు వచ్చేసరికి సాయంత్రం అయిందని చెప్పిందావిడ. దాంతో పూర్తిగా అర్థమైంది. విహారీ ప్రవల్లికలు కలిసి ఎంత అద్భుతమైన ప్లాన్ వేసి తనని ఫూల్ చేశారో కూడా అర్థమైంది. మత్తులో ఉన్న భార్య బిడ్డల్ని ఆస్పత్రికి తీసుకొచ్చి పైన ఎర్ర రంగు జల్లి శవాల్లా చూపించారు. తన కాళ్లకి బ్యాండేజీలు కట్టి తనకి ఎందుకు పనికిరాడన్న ఫీలింగ్ కలగజేశారు. ఆ భ్రమలోనే తను మొత్తం అంతా చెప్పేశాడు. ఇప్పుడేం చెయ్యాలి? శత్రువులకి తన ద్వారానే రహస్యాలు తెలిసిపోయాయన్న సంగతి స్వామికి ఎలానూ తెలుస్తుంది. ఇప్పుడు రెండే దారులు: భార్యా పిల్లలతో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం, లేదా స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో సర్ది చెప్పడం. రెండోదే మంచిదన్న అభిప్రాయానికొచ్చాడు రామ్లాల్. రేపెలాగూ స్వామి ఈ దేశపు నియంత అవుతాడు. అప్పుడు తానెక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుంటారు. ఇలా పారిపోవడం ద్వారా అనవసరంగా అనుమానాల్ని ఎక్కువ చేసినట్టవుతుంది. వెళ్ళి జరిగిన దానికి కాస్త మార్చి చెబితే సరి. రామ్లాల్ వెనుతిరిగి ఆశ్రమానికి వెళ్ళాడు. ఎంత రాత్రైనా స్వామి అంతఃపురాంతర్భాగంలోకి అతడికి ప్రవేశముంది. అతడు వెళ్లేసరికి స్వామి పరమేశ్వరంతో మంతనాలు జరుపుతున్నాడు. మరుసటి రోజే విజయదశమి. రేపు పేపర్లో రాబోయే న్యూస్ ఇది. దీనివల్ల మనకేం ప్రమాదం లేదనుకుంటాను అంటూ పరమేశ్వరం ఒక ప్రతి ఇచ్చాడు. స్వామి దాన్ని చూసి, ఇదే అయితే దీని గురించి మనం అంత కంగారు పడవలసిన అవసరం లేదు. కాస్త కల్లోలం చెలరేగే మాట నిజమే, కానీ ఇంత దానికోసం పత్రికాఫీసుల మీద దాడి జరపవలసిన పని లేదు. అది అనవసరంగా మనని మనమే అల్లరి చేసినట్టవుతుంది అన్నాడు స్వామి. నేను అదే ఫీల్ అవుతున్నాను అన్నాడు పరమేశ్వరం ఆ వార్తాప్రతిని పక్కన పెడుతూ. నిజానికి అది విహారీ అందచేసిన మొదటి ప్రతి. వీళ్ళిలా మాట్లాడుకుంటున్న సమయానికి రామ్లాల్ లోపలికి ప్రవేశించాడు. ఇన్ని రోజులు ఏమయ్యావు రామ్లాల్? తనకి కాళ్లు విరిగినట్టు విహారీ ఎలా నాటకమాడాడో వివరించాడు రామ్లాల్. అయితే తను కొన్ని రహస్యాల్ని బయటపెట్టినట్టు చెప్పలేదు. తప్పించుకు వచ్చినట్టు చెప్పాడు. నేను మీ ఇంటికి మనుషుల్ని పంపాను. నీ భార్యా పిల్లలు విషాహారం తిన్నట్టు ఏదో ఆస్పత్రిలో చేరినట్టు విన్నాను అన్నాడు. రామ్లాల్ మొహం వివర్ణమైంది. ఆ విషయం కూడా చెప్పాలా వద్దా అని ఆలోచించాడు. చెప్పకపోవడమే మంచిది. తను మరీ ఫూలైనట్టు తెలుస్తుంది. అవును, ఆస్పత్రిలో చేర్పించారట. ఇప్పుడంతా బాగానే ఉంది. ఇంటికొచ్చేశారు అన్నాడు. స్వామి న్యూస్ పేపర్ అతడి ముందుకు తోస్తూ, ఈ ప్రకటనేంటి అడిగాడు. 12 వరకు చూసి టిక్కెట్ బుక్ చేసేదము అని ఉన్న ప్రకటనది. రామ్లాల్ ఇరుకున పడ్డాడు. ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి మరో అబద్ధం. నాకు తెలీదు అన్నాడు మొహంలో భావాలు కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. ఇంతలో బయట పోలీస్ సైరన్ వినిపించింది. ముగ్గురూ ముఖాముఖాలు చూసుకున్నారు. 2 నిమిషాల తర్వాత సిబిఐ చీఫ్ లోపలికొచ్చాడు. అర్ధరాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి స్వామి. రామ్లాల్ని అరెస్ట్ చేయడానికొచ్చాను అన్నాడు. ఏం నేరం మీద? పరమేశ్వరం అడిగాడు మొహం చిట్లిస్తూ. పరబ్రహ్మ స్వరూపమైన స్వామివారికి వ్యతిరేకంగా ఎన్నో దారుణమైన ఆరోపణలు చేశాడు. ఏదో దీవిలో ఆయుధాల ఫ్యాక్టరీ కూడా ఉందని చెప్పాడు. పైనుంచి ఉత్తర్వులొచ్చాయి ఇంట్రాగేట్ చేయమని. స్వామి కళ్ళు విస్ఫులింగాలయ్యాయి. వాటికే గాని శక్తి ఉంటే
రామ్లాల్ అక్కడే మసైపోయి ఉండేవాడు. ఇప్పుడు అర్థమైంది గోల్డెన్ ఐలాండ్ రహస్యాలు ఎవరి ద్వారా బయటపడ్డాయో. నేను చెప్పడమేంటి? నాకేం తెలీదు అన్నాడు రామ్లాల్ కంగారుగా. డాక్టర్లు, విహారీ, డిప్యూటీ అందరి దగ్గర నువ్వు మాట్లాడింది రికార్డయింది రామ్లాల్. స్వామిలాంటి దేవుడి మీద నువ్వు చేసిన ఆరోపణల్లో నిజమెంతో కనుక్కోమని విహారీ ఆ క్యాసెట్ని పై అధికారులకు పంపించాడు. అందువల్లే ఇంత రాత్రి నా ఆరాధ్య దైవాన్ని డిస్టర్బ్ చేయవలసి వచ్చింది. పద అన్నాడు చీఫ్. రామ్లాల్ పరిస్థితి ఇరుకున పడ్డట్టయింది. తనెంత తప్పు చేశాడో అర్థమైంది. పూర్తిగా విహారీ పక్షాన అప్రూవర్గా ఉన్నా బావుండేది, లేదా భార్యా బిడ్డలతో పారిపోయినా బావుండేది. క్షణాల్లో అతడు ఫ్యూచర్ ప్లాన్ ఆలోచించాడు. మెరుపు కన్నా వేగంగా జేబులో నుంచి పిస్టల్ తీశాడు. అవును, నేను చెప్పిన మాట నిజమే. నా వాళ్ళందర్నీ స్వామి చంపించాడన్న ఆవేశంలో అన్నీ చెప్పేశాను. ఇప్పుడు ఇంటరాగేషన్ పేరుతో మీ డిపార్ట్మెంట్ పెట్టే చిత్రహింసలు భరించే స్థితిలో లేను. ఇంటరాగేషన్లో ఏమీ సాధించక మీరు వదిలేసినా నా వాళ్ళు నన్ను వదలరని నాకు తెలుసు. ఇప్పుడు నాకున్నది ఒకటే మార్గం. అందరూ చేతులెత్తండి. ఈ ఆకస్మిక చర్యకి స్వామి తప్ప అందరూ నిశ్చేష్టులయ్యారు. ఈ పరిణామాన్ని ముందే ఊహించినట్టు స్వామి నిర్మలంగా ఉన్నాడు. గోల్డెన్ ద్వీపం గురించిన విశేషాలు బయటకొచ్చినప్పుడే స్వామి అనుమానం తన ముఖ్య అనుచరుల మీదకు వెళ్ళింది. అది రామ్లాల్ అని ఇప్పుడు తేలింది. రామ్లాల్ పరమేశ్వరం కణతకి పిష్టలాంచాడు. ఇతడు నాతో వస్తాడు. నేను ఈ ఊరి నుంచి బయటపడేదాకా నాతో ఉంటాడు. మీరేమాత్రం ప్రయత్నం చేసినా ఇతని ప్రాణాలు పోతాయి అంటూ పరమేశ్వరాన్ని ద్వారం వైపు తోసుకెళ్లాడు. పోలీస్ అధికారులు, చీఫ్ అచేతనులై చూస్తున్నారు. స్వామి పెదవుల మీద చిరునవ్వు కదలాడింది. రామ్లాల్ పరమేశ్వరాన్ని తీసుకుని బయటకు వెళ్లబోతూ ఉండగా జరిగిందా ఘటన. కనురెప్పపాటులో జరిగిపోయింది. స్వామి ఏం చేశాడో తెలీదు. దాదాపు 100 కిలోల బరువుగల షాండ్లియర్ పైకప్పు మీద నుంచి జారింది. ఆకాశం నుంచి పడే పిడుగు వేగంతో అది నేలను తాకింది. మధ్యలో రామ్లాల్ నలిగిపోయాడు. అతడి తల నిలువునా పగిలి నోటు నుంచి కేక కూడా రాకముందే ప్రాణం పోయింది. నేలంతా గాజు అద్దాలు చెల్లా చెదిరయ్యాయి. ఆ గదంతా నిండిన శబ్ద ప్రకంపనాలు ఎంత ధైర్యవంతుడి గుండెనైనా భయకంపితుణ్ణి చేసేట్టున్నాయి. ఆ తరువాత వ్యాపించిన నిశ్శబ్దం మరింత భయంకరంగా ఉంది. పరమేశ్వరం దిగ్భ్రాంతుడై నిలబడిపోయాడు. రామ్లాల్ తాలూకా రక్తం అతడి మొహం మీద చుక్కలుగా చిమ్మింది. పూలు జల్లినట్టు ఎదుటి శవం మీద రక్తంతో తడిసిన గాజు పెంకులు మెరుస్తున్నాయి. అంతా క్షణాల్లో జరిగిపోయింది. చివరి క్షణంలో చూశాడతను పైనుంచి షాండ్లియర్ జారడాన్ని. పిస్తోల్ మీద ఏకాగ్రత నిలిపిన రామ్లాల్ దాన్ని చూసుకోలేదు. అది జారే సమయానికి సరిగ్గా దాని కిందకొచ్చాడు. మృత్యువు అంత సమీపంగా రావడాన్ని చూడడం పరమేశ్వరానికి అదే మొదటిసారి. అంతకు కొన్ని క్షణాల ముందే అన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన రామ్లాల్ తన స్వంత ప్రాణం రక్షించుకోవడం కోసం పిస్టల్తో భయపెట్టి తనని తీసుకెళ్లాలనుకోవడం పెద్ద షాక్. షాండ్లియర్ పడడం స్వామి ఏర్పాటేనని పరమేశ్వరానికి తెలుసు. రామ్లాల్ తప్పించుకోవడం తన ప్రెస్టేజీకి సంబంధించిన విషయంగా భావించి అక్కడికక్కడే మరణాన్ని ఏర్పాటు చేశాడు స్వామి. పోలీసులకి ఎప్పటికైనా దొరికిపోయి రహస్యాలు చెప్పేస్తాడేమోనన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. అది కాదు పరమేశ్వరం ఆలోచిస్తున్నది. రామ్లాల్ని బలిపెట్టడం కోసం తన ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదనుకున్నాడా స్వామి? లేక తనని రామ్లాల్ బారి నుంచి తప్పించడానికి ఇలా చేశాడా? తను పోయినా పర్వాలేదు, రామ్లాల్ మాత్రం బతక్కూడదు అనే నిర్ణయంతో స్వామిగాని ఇలా చేసి ఉంటే ఇది మరింత పెద్ద షాక్. స్వామి మాత్రం నిర్వికారంగా చూశాడు. రామ్లాల్ దగ్గరకు వచ్చి పరీక్షించి చూశాడు. అప్పటికి సిబిఐ చీఫ్ కూడా తేరుకున్నాడు. జరిగింది యాదృచ్ఛికమని అతడికి నమ్మకం కలగలేదు. అప్పటికే రామ్లాల్ చెప్పిన దాన్ని బట్టి స్వామి మీద అనుమానం కలిగింది. తన గుండెలు తడుముకున్నాడు. ఏదో తెలియని కసి, ప్రవల్లిక తనని చూసి నవ్వుతున్నట్టనిపించింది. చేతుల్లో దొరికిన బలమైన సాక్ష్యం జారిపోయింది. ఏమీ నిరూపించలేడు. అసలిదంతా తనకి సంబంధం లేదని, యాదృచ్ఛికమని అంటాడు స్వామి. అన్నాడు కూడా. చేసిన పాపానికి మనిషి భూమి మీదే కర్మఫలం అనుభవించాలంటారు. ఈ రామ్లాల్కి ఇంత దారుణమైన చావు రాసిపెట్టి ఉన్నది కాబోలు. లేకపోతే ఇంత బలమైన షాండ్లియర్ అలా జారిపడడమేంటి? ఇప్పుడేం చేస్తారు చీఫ్? పోనీ ఇతడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అన్నాడు స్వామి. లేరు అన్నాడు చీఫ్ కసి అణచుకుంటూ. లేరా? బ్యాడ్ లక్. ఇప్పుడేం చేస్తారు? చీఫ్ జవాబు చెప్పలేదు.
చెప్పడానికేం లేదు. రామ్లాల్ శవాన్ని పోస్టుమార్టం చేయడం, యాక్సిడెంటల్ డెత్గా ఫైల్ మూసేయడం, అంతే చేసేది. ఫోటోలు తీశారు శవాన్ని. ఆ తతంగం అరగంటలో పూర్తయింది. అంబులెన్సులో శవాన్ని తీసుకెళ్లిపోయారు. అయిపోయింది. చీఫ్ ఇంట్లో ప్రవేశించగానే పూజ గదిలోకి వెళ్లాడు. రామ్లాల్ మరణం అతన్ని వెంటాడుతోంది. ప్రవల్లిక ఇచ్చిన క్యాసెట్లో మాటలు ఇంకా వినబడుతున్నాయి. రామ్లాల్ చెప్పిందంతా నిజమైతే స్వామిలాంటి భయంకరమైన మేకవన్నె పులి దేశంలో మరొకడుండడు. గది అల్మరాలో దేవుడి ముందు దీపం వెలుగుతోంది. తనలాంటి వాళ్ల మనసుల్లో అది వెలిగితే ఎంత బావుండును. డబ్బు కోసం కొంతమంది, పదవీకాంక్షతో కొంతమంది తప్పుదారులు పడితే తనలాంటి వాళ్లు మూఢభక్తితో అంతకన్నా అపాయకరమైన ఆఫీసర్లుగా తయారవుతున్నారు. చేతులు జోడించి, భగవంతుడా నన్ను క్షమించు అనుకున్నాడు మనస్సులో. తాయెత్తు కనబడింది. మోచేతిపైన దండకి స్వామి కట్టింది. దాని లాగి పటం ముందు విసిరేసి బయటకొచ్చాడు. హడావిడి అంతా పూర్తయ్యాక తమ రహస్య ఛాంబర్లోకి స్వామి పరమేశ్వరం కూర్చున్నారు. ఏం పరమేశ్వరం, అంత పెద్ద క్రిమినల్ లాయర్వి, నువ్వే ఇంకా జరిగిన దానిలోంచి తేరుకోలేదనుకుంటాను అన్నాడు స్వామి. పరమేశ్వరం నవ్వాడు. నిజమే, అంతా అదోలా అయిపోయింది. రామ్లాల్ నిన్నే అడ్డం పెట్టుకుని బయటపడతాడనుకోలేదు. డామిట్, స్వామి ద్రోహి, తగిన శాస్తి జరిగింది. వాడేగాని పోలీసుల బారిన పడి ఉంటే 2 నిమిషాల్లో అన్నీ చెప్పేసుండేవాడు. పరమేశ్వరం, మన పునాది కాస్త కదులుతున్నట్టు అనిపిస్తుంది నాకెందుకో అన్నాడు స్వామి. రేపే విజయదశమి. మనం ఏర్పాటు చేసిన హోమ ప్రవేశంలో ఇక మీకు తిరుగులేదని నేననుకుంటున్నాను అన్నాడు పరమేశ్వరం. కొన్ని లక్షల మంది అక్కడకు చేరుకోవచ్చు. కొందరికైనా అనుమానం రాదా? గొడవ చెయ్యరు కదా అడిగాడు స్వామి. పరమేశ్వరం నవ్వాడు. కొన్ని లక్షల మందికి సంబంధించిన విషయంపై కొద్దిమంది గొడవ చేయడమన్నది ప్రజాస్వామ్యం మొదలైన రోజు నుంచి ఉంది. అదే ప్రజలకి ఇంట్రెస్ట్. తిట్టించుకోవడం కూడా పాపులారిటీలో ఒక భాగమని నాయకులు ఎప్పుడో గ్రహించారు. కొన్ని లక్షల మంది ఎన్నుకోబడిన ఒక పార్టీ ప్రతినిధులు అసెంబ్లీలో, పార్లమెంట్లో మరికొన్ని లక్షల మందిచే ఎన్నుకోబడిన మరొక పార్టీ ప్రతినిధుల్ని తిడితే, 2 వేర్వేరు సభల్లో ఒకరినొకరు తిట్టుకుంటే కొన్ని కోట్ల మంది ప్రజలు నోట్లో వేలేసుకుని చూడడం మనకు కొత్త కాదు. ప్రజల్లో ఈ అజ్ఞానం పెరిగినంతకాలం మనకేం పర్వాలేదు. అంతవరకు ఎందుకు? నన్ను లుచ్చా అన్న మంత్రి పరమలుచ్చా. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా సహచరుడిగా ఉంటూ 10 కోట్లు తినేయడం నాకు తెలుసు అంటాడు పార్టీ నుంచి బయటకొచ్చిన మరో మాజీ మంత్రి. సదరు మాజీ మంత్రి తమ పార్టీలో ఉన్నప్పుడే 20 కోట్లు తినేశాడంటాడు అధికారంలో ఉన్న మరో మంత్రి. మొత్తం మీద 2 మంత్రులు కలిసో విడివిడిగానో ఒకేసారి 30 కోట్లు తిన్నామని వాళ్లే చెప్పుకుంటుండగా, 2 కలిపో విడివిడిగానో చెప్పెట్టి కొట్టక వాళ్ల సభలకి హాజరవడం మన ఉబుసుపోకతనాన్ని సూచించడం లేదు? మన దినపత్రికల వార్తల్ని విభాగాలుగా విడగొడితే కామర్స్, ఎకనామిక్స్, ఇండస్ట్రీ, ప్రగతి అన్నీ కలిసి 10% కన్నా ఎక్కువ ఉండవు. 90% పనికిరాని పాలిటిక్స్ ఉంటాయి. వాడిని వీడు, వీడిని వాడు ఎలా తిట్టుకుంటున్నారో వ్రాసి పత్రికాధిపతులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా పొలిటికల్ అవేర్నెస్ అని మీరు అనొచ్చు. ఎంతమాత్రం కాదు. ఒక నియోజకవర్గంలో 100 మంది ఓటర్లున్నారనుకోండి. అందులో 20 మంది డాక్టర్లు, 20 మంది గుమాస్తాలు, 20 మంది వ్యాపారస్తులు, 20 మంది టీచర్లు, 20 మంది రచయితలు ఉన్నారనుకోండి. వారందరూ కలిసి 100% ఓట్లు వేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్న అధినేత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో గుమస్తాలు 10ంటికి ఆఫీసుకు రాకపోయినా, టీచర్లు ప్రైవేటు చెప్పినా, డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టినా కఠిన శిక్షలు వేస్తామని, వ్యాపారస్తులు మోసం చేసినా, రచయితలు సెక్సు, వైలెన్స్ వ్రాసినా ఉరిశిక్ష వేస్తామని ఆర్డినెన్స్ జారీ చేశారనుకోండి. మరుసటి ఎన్నికల్లో అతడికి ఒక్కటంటే ఒక్క ఓటు రాదు. జాతి మొత్తానికి మంచి పని చేసినా తనకి పర్టికులర్గా నష్టం కలిగించే పనిని ఓటర్ సహించలేడు. త్యాగం కన్నా స్వార్థం మామూలు ఓటర్నే ఇంతలా ప్రభావితం చేస్తున్నప్పుడు తెలివైనవాడు తను మిగతా వారిని ఎక్స్ప్లాయిట్ చేస్తే తప్పేమిటి అన్న వాదనకి లోనవుతున్నాడు. ఇటువంటి ఓటింగ్ సిస్టమ్ని నమ్ముకున్న ప్రజలు మీరు అగ్నిలోకి దూకి బయటకొచ్చినా నమ్ముతారు, నీళ్లలోకి దూకి పాతాళానికి వెళ్ళొచ్చానని చెప్పినా నమ్ముతారు. ఎవరు స్వామి మిమ్మల్ని దేశానికి నియంత కాకుండా ఆపగలిగేది? రమ్మనండి చూద్దాం. రాముణ్ణి, సీతని వెండి తెర మీద డిస్కో డ్యాన్స్ చేయించి డబ్బు చేసుకున్నాడో నిర్మాత, రామాయణాన్ని బూతుగా వర్ణించిందో రచయిత్రి. సెక్యులరిజం ప్రాతిపదికగా నిర్మితమైన మన దేశంలో మరే మతాన్నైనా, మరే మతపు దేవుణ్ణైనా దమ్ముంటే ఒక్క మాట అనమనండి చూద్దాం.
అదే పాయింట్ని మీరు ఈ క్షణం క్యాష్ చేసుకోబోతున్నారు. పోనివ్వండి స్వామి, ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని మట్టిగొట్టుకు పోనివ్వండి. కనీసం ఈ బూడిదలో నుంచైనా ఓ కొత్త ప్రజ ఉద్భవిస్తుందేమో చూద్దాం అన్నాడు పరమేశ్వరం. అతడి గొంతు ఆవేశంతో వణికింది. ఎందుకో తెలియకుండా కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఆలోచించగలిగితే దాని వెనక కారణం కూడా బోధపడింది. నలుగురిలో ఇద్దరు జారిపోయారు. పదవి పోవడంతో ఒకరు, ప్రాణభయంతో ఒకరూ పోయారు. ఇక తనొక్కడే మిగిలాడు. తెలివి ఎప్పుడూ విషయాన్ని ఎనలైజ్ చేస్తుంది. చెయ్యనంతకాలం పర్వాలేదు, చెయ్యడం మొదలు పెడితే అంతా బాధే. అందుకే జ్ఞానము దంతము వచ్చేటప్పుడు బాధ పెడతాయన్నాడొక రచయిత. అతనికి దుఃఖం కలుగుతోంది, ఫ్రస్ట్రేషన్ కలుగుతోంది. అతడంత ఆవేశపడడం, అంతలా మాట్లాడడం ఎప్పుడూ చూడని స్వామి ఆశ్చర్యాన్ని మనసులోనే దాచుకుని అతడి భుజం తడుతూ, సర్లే, చాలా రాత్రైంది, పొద్దున్నే కలుసుకుందాం అంటూ వెళ్ళిపోయాడు. అప్పటికే బయట విశాలమైన మైదానంలో కలకలం వినిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళక్కడికి చేరుకుంటున్నారు. పొద్దున్నే విజయదశమి. ఇంకో 6 గంటల్లో లక్షలాది జనం ఆ మైదానంలోకి చేరుకుంటారు. దేశాన్ని, దేశ భవిష్యత్తుని మార్చేసే మారణకాండ ఇంకో 6 గంటల్లో ప్రారంభమవుతుంది. గోల్డెన్ దీవికి విదేశీయులు చేరుకున్నారని వార్త వచ్చింది. దేశం గాఢ నిద్రలో ఉంది. టెర్రరిస్టులు దేశపు వివిధ ప్రాంతాల్లో నెమ్మదిగా సర్దుకుంటున్నారు. తేదీ మారుతోంది. పరమేశ్వరం నిద్రకి ఆయత్తమవుతుండగా ఫోన్ మోగింది. హలో అన్నాడు రిసీవర్ ఎత్తి. సార్, నేను A12 మాట్లాడుతున్నాను. అట్నుంచి కంగారుగా వినిపించింది. అతడొక ఇన్ఫార్మర్. ఏంటి, ఏమైంది? మినిస్టర్ సూర్యారావు స్వామి గురించి చేసిన అభియోగాలన్నీ పేపర్లో వచ్చేస్తున్నాయి సార్. మొదటి ఎడిషన్ రిలీజ్ అవుతోంది. పరమేశ్వరం విసుగ్గా, ఆ విషయం కొత్తే ఉంది, అంతా తెలిసిందేగా అన్నాడు. మీరనుకున్నది వేరు, ఇప్పుడు వస్తున్నది వేరు. పరమేశ్వరం ఉలిక్కిపడి, ఏంటి అన్నాడు. నిద్ర తేలిపోయింది. అవును సార్, విహారి మనని మోసం చేశాడు. మొత్తం 2 సెట్లు. ఒక సెట్టు మనం చూసి పర్వాలేదులే అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రింట్ అయింది వేరు. అందులో స్వామి స్విస్ బ్యాంక్ అకౌంట్ నుంచి గోల్డెన్ బీచ్ వరకు అన్నీ ఉన్నాయి. మై గాడ్, నిజమా? నువ్వు చెబుతున్నది నిజమేనా? పరమేశ్వరం చేతిలో రిసీవర్ వణికింది. నిజం సార్, ఆ పేపర్ నా చేతిలోనే ఉంది. ఏ పేపర్లలో వస్తోందిది అడిగాడు పరమేశ్వరం. ఈరోజైతే ఒక్క పేపర్లోనే వస్తోంది. ఇంకా బలమైన సాక్ష్యాలుంటే గాని వెయ్యమని రేపటికి వాయిదా వేశాయి మిగతా పేపర్లు. ఈ ఒక్క పేపరు మాత్రం మిగతా వారికంటే ముందుండాలన్న ఉద్దేశంతో దొరికిన ఇన్ఫర్మేషన్ దొరికినట్టుగా వేసేసింది. విలేకరులందరూ రేపు సూర్యారావు దగ్గరకు వెళ్తున్నారు. పరమేశ్వరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కొంతలో కొంత నయం. పాదరసం కన్నా వేగంగా సాగే అతడి ఆలోచనలు వెంటనే ఏం జరగాలో ఆలోచించాయి. సిటీ ఎడిషన్ పేపర్ రిలీజ్ అవ్వకుండా ఆపాలి. అది వెంటనే జరగాలి. రేపటికి సూర్యారావు మాట్లాడకుండా చెయ్యాలి. దానికి సామధాన భేద దండోపాయాలు ఏదో ఒకటి ఉపయోగించాలి. అది 2వ స్టెప్పు. పేపర్లు ఇంకా ముందు స్వామి గురించి సాక్ష్యాధారాలు లేకుండా వ్రాయడానికి వీలు లేకుండా కోర్టు నుంచి స్టే సంపాదించాలి. అది తరువాత చెయ్యాల్సింది. అంత చకచక ఆలోచించి, సిటీ ఎడిషన్ ఎప్పుడు ఊళ్ళోకొస్తుంది అడిగాడు. ఇంకో 10 నిమిషాల్లో వ్యాన్ బయలుదేరుతుంది. ప్రింటింగ్ ఊరికి దూరంగా ఉన్న ప్రెస్లో జరుగుతుంది. అక్కడి నుంచి ఊళ్ళోకి రాత్రి 3ంటికి వస్తాయి పేపర్ కట్టలు. 4ంటికి వివిధ ప్రాంతాల కుర్రవాళ్లు ఆ కట్టల్ని విడగొట్టి పంచుకుంటారు. 5ంటికి దాదాపు 1,00,000 కాపీలు ఆ విధంగా నగరమంతా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. దాన్ని ఆపు చెయ్యాలి. పరమేశ్వరం మరో అనుచరుడికి ఫోన్ చేశాడు. క్షణాల్లో ఏర్పాట్లు జరిగిపోయాయి. 2 జీపులు బయలుదేరాయి. వెనక దానిలో పరమేశ్వరం కూర్చుని ఉన్నాడు. జీపులు నడుపుతున్న వాళ్ళు ఇటువంటి విషయాల్లో ప్రొఫెషనల్స్. ముందు జీప్లో పెట్రోల్ డబ్బాలున్నాయి. డ్రైవరు, మరో అనుచరుడు ముందు సీట్లో కూర్చొని ఉన్నారు. 2 డ్రైవర్ల దగ్గర వాకీటాకీలున్నాయి. 2వ జీపు పత్రికాఫీసు దగ్గరికి ముందుకు వెళ్ళిపోయింది. 2 కిలోమీటర్లు యువతలగా మొదటి జీపు ఆగిపోయింది. 5 నిమిషాల తర్వాత పేపర్ వ్యాన్ నగరం వైపు బయలుదేరింది. అది స్టార్ట్ అవ్వగానే వాకీటాకీలో ఆ విషయం మొదటి జీపుకు తెలియపరచడం జరిగింది. అక్కడి నుంచి ప్లానింగ్ వెంట్రుకవాసి కూడా తేడా లేకుండా సాగింది. పేపర్ వ్యాన్ సరిగ్గా 2 కిలోమీటర్ల దగ్గరకొచ్చేసరికి పరమేశ్వరం కూర్చున్న జీపు వెనక నుంచి హారన్ కొట్టుకుంటూ ముందుకొచ్చింది. అయితే అది కుడి నుంచి ఓవర్టేక్ చేయకుండా ఎడమ నుంచి ముందుకు సాగింది. దాన్ని ఊహించని డ్రైవర్ కాస్త ఉలికిపాటుతో వ్యాన్ని మరింత కుడికి కోశాడు. సరిగ్గా అదే సమయానికి ముందు నుంచి జీప్ వచ్చింది. వ్యాన్ డ్రైవర్ మరింత బెదిరి సరైన పొజిషన్కి తిప్పేలోగానే 2 వాహనాలు దగ్గరవడం, రోడ్డు పక్కకి వ్యాన్ జారిపోవడం జరిగింది.
జీపు వేగంగా వెళ్లి వ్యాన్ వెనక వైపు కొట్టుకుంది. వ్యాన్ ముందు భాగానికి దెబ్బ తగల్లేదు, కానీ వెనకవైపు ఉన్న పేపరు కట్టలు దొర్లుకుంటూ పడిపోయాయి. డబ్బాల్లో పెట్రోల్ ప్రవాహంలా జారింది. మరుక్షణం పేపర్లు అంటుకుని పెద్ద మంట లేచింది. దాదాపు 2 నిమిషాల పాటు ఆ చీకటి మధ్య వెలుగు నాట్యం చేసింది. పేపర్ వ్యాన్ తాలూకా డ్రైవర్ భయంతో వణికిపోయాడు. వెనక నుంచి వచ్చిన జీపు ఎప్పుడో వెళ్ళిపోయింది. తనే కుడికి కోసి ఆ యాక్సిడెంట్కి కారణభూతుడయ్యాడన్న ఫీలింగ్ అతనికి మిగిలిపోయింది. యాక్సిడెంట్లో ఇది మామూలే. ఎవరో సడన్గా ఎదురొస్తారు. వాహనం పక్కకి తిప్పగానే మరో వాహనం వచ్చి కొట్టుకుంటుంది. తప్పంతా పక్కకి తిప్పిన వాహనం డ్రైవర్దే అవుతుంది. ఎదురొచ్చిన మనిషి ఎప్పుడో జారుకుంటాడు. వ్యాన్ డ్రైవర్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. పరమేశ్వరానికి కావలసిందదే. జీపుకు కలిగిన నష్టం గురించి ఆలోచించడం లేదతడు. మళ్లీ ఎల్లుండి పేపర్లో పేపర్ వ్యాన్పై దుండగుల దౌర్జన్యం అని పడకుండా ఉంటే చాలు. సరిగ్గా దాన్ని సాధించడం కోసమే ఇంత జాగ్రత్తగా ప్లాన్ వేశాడు. అతడికి చాలా అలసటగా అనిపించింది. ఆ రాత్రి సుదీర్ఘంగా సాగుతున్నట్టు తోచింది. రామ్లాల్ కళ్ల ముందు మరణించడం, తను పక్కనుండగా మృత్యువు షాండ్లియర్ రూపంలో సమీపించడం, స్వంత కొడుకు తనకన్నా తెలివిగా ప్లాన్ చేసి బోల్తా కొట్టించడం, ఇవన్నీ ఒకవైపు అతడిలో రగులుతున్న చిరాకు, మరోవైపు ఏదో తెలియని అంత సంఘర్షణ. వర్షపు జల్లులా మొహం మీదకొచ్చి పడిన రామ్లాల్ రక్తం. మొత్తానికి ఎలాగైతేనేం విజయాన్ని సాధించాడు. పేపర్లు నగరంలోకి వెళ్లలేదు. అయితే ఇంకా ఈరోజు చెయ్యవలసింది చాలా ఉంది. స్వామి అగ్నిప్రవేశం. ఆ తరువాత సూర్యారావుతో రాజీ చేసుకునో స్మాష్ చేసో ఆ వివరాలు మళ్లీ పేపర్లకు చేరకుండా చూడడం. ఇప్పటికే పత్రికా కార్యాలయాలకు చేరిన సాక్ష్యాల్ని మాయం చెయ్యడం. వీలైతే విలేకరులని కొనెయ్యడం. ఇవన్నీ రాబోయే 24 గంటల్లో చెయ్యాలి. ఇవన్నీ కాక రాబోయే 24 గంటల్లో దేశపు పరిస్థితిని దిగజార్చి స్వామిని అంచెలంచెలుగా పైకి లేపాలి. విదేశీ శక్తులతో సమాలోచనలు, స్వదేశీయులతో సంప్రదింపులు. పరమేశ్వరం గాఢంగా నిట్టూర్చాడు. ఇవన్నీ చేస్తే స్వామి నియంత అవుతాడు. తను చాణుక్యుడిలా దేశాన్ని ఏల్తాడు. అతడికి గతం గుర్తొచ్చింది. డబ్బు రాదని తెలిసి భార్యని వదిలేయడం, స్వామి పంచన చేరడం, క్రిమినల్ లాయర్గా మారడం. అతడికి తన కొడుకు గుర్తొచ్చాడు. తన రక్తం. అవును, అందుకే ఇలా ఎత్తులు వేయగలుగుతున్నాడు. కాని అనుభవం చాలదు. ఉడుకు రక్తం. ప్రపంచమంతా మంచేనని ఆలోచించే వయస్సు. ఈ దౌర్భాగ్య ప్రపంచంలో అది పనికిరాదని చెప్పాలి. ఎందుకో అతడికి ఆ క్షణం కొడుకుని చూడాలనిపించింది. దగ్గర కూర్చోబెట్టి మనుషుల్లో పరిణామ క్రమం గురించి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ గురించి, తెలివి వర్సెస్ స్వార్థం గురించి, గుర్తింపు కోసం తెలివైన మనిషి పడే పాట్ల గురించి, వెతికే దారుల గురించి చెప్పాలనిపించింది. అయితే నదికి చెరోవైపున ఉన్న ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఎంత కష్టమో, అలా పరస్పరం వ్యతిరేక సిద్ధాంతాలతో ఉన్న తామిద్దరూ కలిసి మాట్లాడుకోవడం కూడా అంత అసాధ్యం అనుకున్నాడు. ఇక్కడ కూడా కాస్త వెనకబడే ఉన్నాడు అతడు. అతడు అసాధ్యం అనుకున్నది విహారి చేసి చూపించాడు. ఎలా అతడు తన కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని తన వాదన వినిపించాలనుకున్నాడో, అలాగే విహారి తండ్రికి తన వాదన చెప్పాలనుకున్నాడు, చెప్పాడు కూడా, మరింత తెలివితేటలతో. ఇంతవరకు యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం నవల ఆడియో 14వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.